శిక్ష వేసేసినట్టే ఓ రకంగా. ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నట్టు అది అంతే ప్రజల దృష్టిలో. సార్ ఒకటి ఎంత చేసినా ఫైనల్ గా రాజకీయ ప్రయోజనం కోసమే ఇదంతా చేస్తున్నారనేది అందరికీ ఓపెన్ గా తెలిసిన సీక్రెట్. నిజంగా ప్రజలైతే 3,500 కోట్లు అంటే ఎంత ఉంటది ఈ లెక్కలైతే వేసుకోరు. కానీ ఇక్కడ ఈడీ ఎంట్రీ అవ్వడం ఇక్కడ లేదు, రేపొద్దున నిజంగా ఇందులో ఇంటర్పోల్ని ఇన్వాల్వ్ చేసి సిబిఐ కూడా రంగంలోకి దిగితే ఇది కేసు ఇంకా లోతుగా దర్యాప్తుకి ఇంకా నిజాలు బయటకు తీయడానికి ఉపయోగపడుతుందా, ఇంకా పెద్దగా చూపించడానికి ప్రజల దృష్టిలో దీన్ని ఇంకా బలంగా తీసుకెళ్లి తర్వాత జగన్ ఇంకా బయటికి రాకుండా అరెస్ట్ చేయడానికి ఏమన్నా ఉపయోగపడుతుందా? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ విచారణ చేసిందండి, చంద్రబాబు గారి దగ్గరికి వచ్చిందా? మిగతా వాళ్ళని చేసింది కదా, ఇందులో కూడా అంతే. దీని ఇంపాక్ట్ ఏమవుతుందంటే వ్యాపారాలు వాటికి దెబ్బతీసే అవకాశం ఉండొచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారాలను స్తంభింపజేయడానికి ఉపయోగపడుతుంది. మీరు అప్పుడు కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ సదర్ సంస్థ ముంబైకి సంబంధించిన కంపెనీ ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేశారు, ఇంకా వివిధ సంస్థలకు సంబంధించిన అకౌంట్స్ బ్లాక్ చేశారు. ఇక్కడ కూడా అట్లా జరగచ్చు. ఇప్పుడు అదే వీళ్ళ లక్ష్యం కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు చెవిరెడ్డోళ్ళ వ్యాపారాలు, పెద్దిరెడ్డోళ్ళ వ్యాపారాలు, లేకపోతే అతని పేరేంటి కేసిరెడ్డోళ్ళ వ్యాపారాలు, బాలాజీ గోవిందప్ప వ్యాపారాలు ఈ స్తంభింపజేస్తే జగన్కి ఒకప్పుడు